మొన్న కొడంగల్ పోయినా, కొడంగల్ జాతర ఉంటే పోయింది. రేవంత్ రెడ్డి ఊరికే పోయినా, రావే రేవంత్ రెడ్డి దా ఏ ఊర్లో పోదాం, నీ కొడంగల్ రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాం దా అన్న. వస్తాడా? రాను నల్లమల బిడ్డ పులి బిడ్డ అని డైలాగ్ కొట్టుడు కాదు, రా వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా చూద్దాం. రుణమాఫీ అయిందేమో, నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా, పోయి ఏ ఊర్లో కసిరి కడ కూర్చుందామా కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా? మరి రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈయన ఇంకా పెద్ద డైలాగులు కొడతాడు. మొన్న ఆదిలాబాద్ పోయింది, నేను గిట్టడే ఊకెంబడబట్టి ఏమంటాడు, అరే 3 నెలలకే పిల్లలు పుడతారే అంటుండు. పెళ్ళైనాక 3 నెలలకే పిల్లలు పుడతారా అంటుండు. నేనంటున్నా, నువ్వు చెప్పేది ఏందయ్యా? ఎవరిని అడిగినా 9 నెలలకు పిల్లలు పుడతారని చెప్తారు. ఎవరిని అడిగినా 9 నెలలకు పుడతారా అని అందరికీ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? కానీ నువ్వే చెప్పినావు కదా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని చెప్పింది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇంటింటికి వంచి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు బిడ్డ, 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. ఎందుకు బయటకు వస్తలేవు 6 గ్యారెంటీలు? అరే కొత్తవి వచ్చు లేదు కానీ ఉన్నాయి కూడా వీక్తున్నాడు. బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, కరోనా ఉన్నా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు, అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టిండు. అరే పిల్లల చదువులకు కరోనా ఉన్నా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లకెళ్ళి మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. పిల్లల చదువులాగం చేస్తేవి, రైతుల బతుకులాగం చేస్తేవి, రైతన్నలకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేకపోయా.